ధనధాన్యాలు సమకూర్చుకున్నా, ఎంత ఆస్తిపాస్తులను కూడగట్టుకున్నా, ఎంత మనము సిద్ధపరచుకొని భద్రపరుచుకున్నా, ఈ రాత్రికే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సిద్ధపరిచినవి ఏమవుతాయి అంటున్నాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడండి. ఒకవేళ ఈరోజు రాత్రికే మనల్ని కూడా దేవుడు ఇదే ప్రశ్నను అడిగితే, ఈ రాత్రికి నీ ప్రాణం కావాలి నా కుమార్తె, ఈ రాత్రికి నీ ప్రాణం కావాలి నా కుమారుడా, ఈ రాత్రికే నేను ఒకవేళ వస్తే, ఈ రాత్రే ఒకవేళ నువ్వు రేపటి దినాన్న ఉదయాన్నే లేచినప్పుడు నువ్వు చూడకపోతే, నువ్వు సమకూర్చుకున్నవి, నువ్వు సంపాదించుకున్నవి, నువ్వు కూడగట్టుకున్నవి ఎవరి యొక్క స్వాధీనము వెళ్ళిపోతుందో, మనముంటున్న గృహాలు, మనం ధరించిన వస్త్రాలు, మనం వాడిన వస్తువులు, మనం సమకూర్చుకున్నవి, మనం విలువగా చూసుకున్నవి, మనం శ్రేష్టమైనవి అని దాచుకున్నవి, మనం దాచిపెట్టుకున్నవన్నీ ఎవరో ఏం చేస్తారు? అనుభవిస్తారు. లోకంలో ఏది కూడా ఏం కాదండి, శాశ్వతమైనది కాదు. అయితే లోకంలో నువ్వు ఎంత భక్తిని సంపాదించుకున్నావు, లోకంలో దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఎంత ఆత్మీయతను సంపాదించుకున్నావు, ఎంత దేవునిలో ఎదిగినావు, ఎంతమందికి సువార్తను చెప్పావు, ఎంతమంది కొరకు మొరపెట్టావు, ఎన్ని కుటుంబాలని రక్షించావు, నీ ఆత్మీయ జీవితాన్ని ఫలింపజేసేటట్లు, నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగేటట్లు ఎంత మట్టుకు నువ్వు చేసుకున్నావు. అది ఒక్కటే మన సాక్ష్యము, మన యథార్థత, మన పరిశుద్ధత, మన నీతి కలిగిన ప్రవర్తన, మన జీవితం, ఇది ఒక్కటే మన వెంట ఏం చేస్తుందండి? వస్తుంది.